Isaiah chapter 44 verses 12 and 13. The ironsmith takes a cutting tool and works it over the coals. He fashions it with hammers and works it with his strong arm. He becomes hungry and his strength fails. He drinks no water and is faint. 13th verse. The carpenter stretches a line. The carpenter stretches a line. He marks it out with a pencil. The carpenter stretches a line. He marks it out with a pencil. He shapes it with planes and marks it with a compass. He shapes it into the figure of a man, with the beauty of a man, to dwell in a house. Let us see it in Telugu. కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును, సుత్తెతో దానిని రూపించి దాని బాహుబలము చేత దాని చేయును. అతడు ఆకలి గొనగా అతని బలము క్షీణించిపోవును, నీళ్లు తాగక సొమ్మసిల్లును. వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రికలతో దాని చెక్క చేయును. కర్కాటకములతో గుర్తులు పెట్టి దాన్ని రూపించును. మందిరంలో దాన్ని స్థాపించవలెనని నరరూపము గల దానిగాను నర సౌందర్యము గల దానిగాను చేయును. ఈ విధంగా రాయబడి ఉన్నది ఈ రెండు వర్సెస్లో. హౌ దే ఆర్ కార్వింగ్ ఐడల్స్. శిల్పకారులు వాటిని కార్వ్ చేస్తారు. వాళ్ళకి ఇష్టమైన రూపంలో దాన్ని తయారు చేస్తారు. వాళ్ళ చేతి పనియే కదా. మనిషి దేవుని చేత చేయబడ్డాడు. వాళ్ళు తయారు చేసేటటువంటి బంగారం కానీ, వెండి కానీ, రాయి కానీ, లేదా చెక్క కానీ, ఏదైనా సరే మరి అది కూడా దేవుని సృష్టిలో చేయబడినటువంటి వస్తువే కదా అని గనులు దేవుడు మన కోసం తయారు చేసి ఉంచారు. భూమిలో బంగారు గనులు, తర్వాత రత్నాల గనులు అలాంటివి. మరి ఇవన్నీ కూడా మనం సంతోషించి మనం వాడుకొని మనం హ్యాపీగా ఉండటం కోసం దేవుడు సృజించినటువంటి వస్తువులు. వాటితో మానవుడు మరి వాటికి ఇష్టమైనటువంటి రూపంలో మరి ఐడల్స్ని చేసుకొని మీరే మా దేవుళ్ళు అని పూజిస్తూ ఉన్నారు అని ఇక్కడ వ్రాయించారనమాట. చాలామంది పూర్వకాలము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వంశములలో వారు ఇలా చేసి దేవుని విసిగించారు అని రాయబడి ఉన్నది. నేను సృష్టికర్తనైతే నా బదులు వాళ్ళకిష్టమైనవి చేసుకొని, ఇన్ ద బిగినింగ్ ఇశ్రాయేలీలు కూడా దూడను చేసుకొని మరి మోజెస్ పైన కిందకి దిగొచ్చే లోపలే పర్వతం మీద నుండి ఇలా చేసి దేవుని ఎంతగానో ఆయాసపెట్టినటువంటి వారుగా ఉన్నారు. ఆ విషయాలు మరి మనకు తెలియటం కోసం ఈ గ్రంథం ముందు లిఖించబడి ఉన్నవి. కాబట్టి వాటిలో ఏముందో తెలుసుకుందామని చెప్పి మనం ఈరోజు వర్సెస్ చూడటం అనేది జరుగుతూ ఉన్నది.